అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టింది ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రపంచమంతటిపై ప్రభావం చూపే రాజకీయాలు కలిగిన ఒక దేశం. దాని ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో ప్రపంచం మార్కెట్లు కదిలిపోతాయి. అక్కడ తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, సినిమాలు, సోషల్ మీడియా మరియు సాంకేతికత నేడు ప్రపంచంలోని దాదాపు ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయాయి. కాని అమెరికా ఎప్పట్నుంచి ఇంత శక్తివంతంగా ఉందా? కేవలం వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన చిన్న చిన్న కాలనీలు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్గా ఎలా మారాయి? ఈ దేశం విజ్ఞానం, అంతరిక్షం, సైన్యం, వ్యాపారం మరియు వినోద రంగాలకు కేంద్రంగా ఎలా మారింది? ప్రపంచం మొత్తం చూపు ఎప్పుడూ అమెరికాపైనే ఎందుకుంటుంది? ఈరోజు ఈ డాక్యుమెంటరీలో అమెరికా యొక్క పూర్తి కథను, దాని చరిత్ర నుంచి నేటి వరకు, దాని శక్తి, దాని సవాళ్లు, దాని సంస్కృతి, దాని ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచంలో అత్యంత ప్రభావశీల దేశంగా మార్చిన కారణాల గురించి తెలుసుకుందాం. మరి అమెరికా యొక్క ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఉత్తరమెరికా ఖండంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా యుఎస్ఏ అని కూడా పిలుస్తారు. ఇది 50 రాష్ట్రాలతో కూడిన ఒక విస్తారమైన సమాఖ్య దేశం. దీని విస్తీర్ణం సుమారు 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇక్కడి జనాభా 34 కోట్లకు పైగా ఉంది. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరిత దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కాగా న్యూయార్క్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆర్థిక నగరాలలో ఒకటిగా గుర్తించబడింది. లాస్ ఏంజల్స్ సినిమా పరిశ్రమకు కేంద్రం. చికాగో వాణిజ్యం మరియు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలకు నిలయంగా భావించబడుతోంది. కాని అమెరికా అసలు కథ ఈ ఆధునిక నగరాల నుంచి కాదు, వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమవుతుంది. యూరప్ ప్రజలు ఇక్కడికి రావడానికి ముందే ఈ భూమిపై లక్షలాది మంది స్థానిక ప్రజలు నివసించేవారు. వారిని నేడు నేటివ్ అమెరికన్లు అని పిలుస్తారు. వారికి వారి సొంత నాగరికతలు, భాషలు మరియు సంస్కృతులు ఉండేవి. వారు ప్రకృతితో సమతుల్యతను కాపాడుకుంటూ జీవించేవారు. 1492లో యూరోపియన్ అన్వేషకులు సముద్రయాత్రలకు బయలుదేరినప్పుడు ఈ ఖండ చరిత్రలో ఒక కొత్త మలుపు వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు ఇతర యూరోపియన్ శక్తులు ఇక్కడ తమ వలస ప్రాంతాలను స్థాపించడం ప్రారంభించాయి. క్రమంగా బ్రిటన్కు చెందిన 13 కాలనీలు అత్యంత అభివృద్ధి చెందాయి. కాని బ్రిటిష్ ప్రభుత్వం విధించిన భారీ పన్నులు మరియు నియంత్రణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. అదే అసంతృప్తి తరువాత అమెరికా స్వాతంత్ర సంగ్రామానికి కారణమైంది. జూలై 4, 1776న స్వాతంత్ర్య ప్రకటన చేయబడింది. ఈరోజు ఇప్పటికీ అమెరికా యొక్క అతిపెద్ద జాతీయ పండుగగా భావించబడుతుంది. అనేక సంవత్సరాలు సాగిన యుద్ధం తర్వాత అమెరికా బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం సాధించింది. ఒక కొత్త దేశం జన్మించింది. ఆ తర్వాత అమెరికా వేగంగా దాని రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఈ రాజ్యాంగం నేటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందులో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు మరియు భావప్రకటన స్వేచ్ఛకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. 19వ శతాబ్దంలో అమెరికా పశ్చిమ దిశగా వేగంగా విస్తరించింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, రైల్వే మార్గాలు నిర్మించబడ్డాయి, పరిశ్రమలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. ఇదే కాలంలో యూరప్ మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అయితే ఈ అభివృద్ధితో పాటు అనేక తీవ్రమైన సమస్యలు కూడా ఉండేవి. అందులో అతిపెద్ద సమస్య బానిసత్వం. దక్షిణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ఆఫ్రికన్లను బానిసలుగా మార్చి పొలాల్లో, పరిశ్రమల్లో పనిచేయించేవారు. ఇదే వివాదం తర్వాత 1861లో అమెరికన్ అంతర్యుద్ధానికి కారణమైంది. 4 సంవత్సరాలు కొనసాగిన ఈ భీకర యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఉత్తర రాష్ట్రాలు విజయం సాధించాయి. బానిసత్వ వ్యవస్థను రద్దు చేశారు. ఆ తర్వాత అమెరికా ఒక కొత్త యుగంలోకి ప్రవేశించింది. అక్కడ పారిశ్రామిక విప్లవం దేశ రూపురేఖలను మార్చడం ప్రారంభించింది. 20వ శతాబ్దం నాటికి అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక శక్తులలో ఒకటిగా మారింది. భారీ కర్మాగారాలు, కొత్త యంత్రాలు, విద్యుత్, ఆటోమొబైల్స్ మరియు ఆధునిక రవాణా వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు అపూర్వమైన వేగన్నిచ్చాయి. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దాని తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లోని అనేక దేశాలు బలహీనపడ్డాయి. కాని అమెరికా అంతకు మునుపు కంటే మరింత శక్తివంతంగా ఎదిగింది. దాని ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగింది. సైన్యం ఆధునికమైంది. అలాగే విజ్ఞానం మరియు సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి నాయకత్వం వహించడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే అమెరికా సూపర్ పవర్గా మారే అసలు ప్రయాణం ప్రారంభమైంది. అమెరికా యొక్క నిజమైన శక్తి కేవలం దాని సైన్యం మాత్రమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కూడా. నేడు అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఇక్కడి కంపెనీలు తమ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. సాంకేతికత, ఔషధాలు, విమాన తయారీ, వ్యవసాయం, వినోదం, ఆర్థిక సేవలు మరియు పరిశోధన వంటి రంగాల్లో అమెరికా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల గురించి మాట్లాడితే వాటిలో చాలా అమెరికాకే చెందినవి. ప్రపంచ టెక్నాలజీ రాజధానిగా పిలువబడే సిలికాన్ వ్యాలీ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే, చదివే, కొనుగోలు చేసే మరియు ఒకరితో ఒకరు కలిసే విధానాన్ని మార్చిన కంపెనీలు పుట్టుకొచ్చాయి. కానీ అమెరికా శక్తి కేవలం కంపెనీల వరకే పరిమితం కాలేదు.
అమెరికన్ డాలర్ కూడా దాని అతిపెద్ద బలాలలో ఒకటి. ప్రపంచంలోని ఎక్కువ అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను ఉపయోగిస్తారు. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలలో పెద్ద భాగాన్ని డాలర్ రూపంలో ఉంచుతాయి. అందుకే అమెరికా తీసుకునే ఆర్థిక నిర్ణయాల ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా సైనిక శక్తి గురించి మాట్లాడుకుందాం. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సైన్యాలలో ఒకదాన్ని కలిగి ఉంది. అత్యాధునిక యుద్ధ విమానాలు, అణుజలాంతర్గాములు, విమానవాహక నౌకలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు మరియు అత్యాధునిక ఆయుధాలు దాని వద్ద ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో దాని సైనిక స్థావరాలున్నాయి. వాటి ద్వారా ప్రపంచ స్థాయిలో తన ఉనికిని కొనసాగిస్తోంది. అంతరిక్షం గురించి మాట్లాడితే అమెరికా ఈ రంగంలో కూడా చరిత్ర సృష్టించింది. 1969లో మనిషి తొలిసారిగా చంద్రునిపై అడుగుపెట్టాడు. ఈ చారిత్రక విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నేటికి అమెరికా అంతరిక్ష పరిశోధనలో అగ్రగాణి దేశాలలో ఒకటిగా ఉంది. కొత్త అంతరిక్ష మిషన్లు, మంగళగ్రహ అన్వేషణ మరియు భవిష్యత్తులో మళ్లీ మనుషులను చంద్రునిపైకి పంపే ప్రణాళికలు నిరంతరం కొనసాగుతున్నాయి. వినోద ప్రపంచం గురించి మాట్లాడితే హాలీవుడ్ పేరు ముందుగా గుర్తొస్తుంది. అక్కడ రూపొందే సినిమాలు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో చూడబడుతున్నాయి. అమెరికా సంగీతం, ఫ్యాషన్ మరియు పాప్ కల్చర్ కూడా ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నాయి. విద్యారంగంలో కూడా అమెరికాకు ప్రత్యేక గుర్తింపుంది. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళతారు. ఇక్కడ పరిశోధన మరియు నవీన ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. అందువల్లే కొత్త కొత్త ఆవిష్కరణలు మరియు సాంకేతికతలు నిరంతరం వెలుగులోకి వస్తుంటాయి. అమెరికాను వలసదారుల దేశమని కూడా అంటారు. ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. భిన్న సంస్కృతులు, భాషలు మరియు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఈ దేశం వైవిధ్యంలో ఏకత్వానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే వైవిధ్యం దాని అతిపెద్ద బలాలలో ఒకటి. మరి అమెరికా ఎందుకు అంత శక్తివంతమైన దేశం? దానికి సమాధానం కేవలం దాని సైన్యం లేదా దాని సంపదలో మాత్రమే కాదు. దాని అసలు శక్తి నవీనత, పరిశోధన, బలమైన సంస్థలు, వ్యాపార స్ఫూర్తి, ప్రపంచస్థాయి విద్య మరియు ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించే సామర్థ్యంలో ఉంది. అందుకే నేటికీ ప్రపంచంలోని అత్యంత ప్రభావీలిట దేశాన్ని గురించి మాట్లాడినప్పుడు అమెరికా పేరు ముందుగా వినిపిస్తోంది. అయితే రాబోయే సంవత్సరాల్లో అమెరికా తన సూపర్ పవర్ స్థితిని కొనసాగించగలదా? లేక ప్రపంచం కొత్త శక్తి సమతౌల్యం వైపు సాగుతోందా? దీనికి సమాధానం భవిష్యత్తే చెబుతుంది. అమెరికా గురించి ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చి ఉంటే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన డాక్యుమెంటరీ వీడియోలను చూడడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి డాక్యుమెంటరీలో మరో కొత్త ప్రదేశం, కొత్త కథ మరియు కొత్త అనుభవంతో కలుద్దాం. మీరు ఈ వీడియోను ఏ నగరం నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.